డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ కౌన్సిలర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, చాలామంది మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్లీ ఎదుటి వాళ్ళని నిందించడం రెడీ ఉంటాం. అవును. నీ వల్లే ఆ. నీ వల్లే జరిగింది ఇది, ఈ ప్రాబ్లం నీ వల్లే చనిపోయారు అవును. అనేసి వెంటనే మనం ఆ మూమెంట్కి వెళ్ళిపోతాం అనమాట. అలా ఎందుకు అంటారు? ఎందుకు అలా మనం అంటాం? అలా వెంటనే ఇమీడియట్లీ నీ వల్ల జరిగింది, నీ వల్ల నాకు ఈ కష్టాలు వచ్చాయరా అనేసి అనేస్తాం. ఈజీ ఎవరైనా అంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళని నువ్వు తప్పు చేసావు అని అనిపించుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అది ఎవరో ఒకళ్ళ మీద నెట్టేయాలి. నేను కరెక్ట్గానే ఉన్నాను, నేను రైట్ వేలోనే వెళ్తున్నాను, నువ్వు చెప్పబట్టే నాకు ఇలా జరిగింది, ఒట్టిదే అదంతా. విచక్షణ జ్ఞానం ఉండక్కర్లేదా? ఇప్పుడు దిగమనేవాడు దిగు అంటాడు, లోతు ఏంటో నువ్వు చూసుకుని దిగాలి. అంతేగాని నువ్వు దిగమన్నావు, దిగేసా, నా తప్పు నీది అంటే ఎలా కుదురుతుంది? దెబ్బలు తగిలేది నీకు, పైకి రాలేకపోతావు తర్వాత, అది నీకే బాధ. దిగమనేవాడిది ఏముంది, దిగి చూడరా ఎలా ఉంటుందో అని అంటాడు. నువ్వు చూసుకోవాలి ముందు, అంతేగాని జరిగిన ప్రతిదానికి ఎటువాడి మీద అనకూడదు. కొంతమంది కష్టాలు వస్తాయి, అటన్నిటికీ కారణం ఇంకొకళ్ళు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సంతానమే ఉన్నారు, కూతుళ్ళు అవ్వచ్చు, కొడుకులు అవ్వచ్చు. ఏదో ఉన్న దాంట్లో మంచిగా చదివిస్తారు, పెళ్ళిళ్ళు చేస్తారు, పంపించిన తర్వాత బాధ్యత పూర్తిగా ఇంకా వాళ్ళదే. నాకున్న దాంట్లో నేను చదివించాను, నాకున్న దాంట్లో నేను మిమ్మల్ని ఒక ఇంటి వాళ్ళని చేశాను, నా బాధ్యత అంతవరకే. లేనిది తేలేం కదా, ఇంత హైఫై అంటే మనం తేలేం, మనకున్న దాంట్లో చేసేస్తాం. తర్వాత పికప్ అవ్వాల్సిన బాధ్యత నీది. అంతేగాని నాకు ఇంకా జీవితకాలం నేను మేడలు కట్టడానికి సరిపడా మీరు హెల్ప్ చేయలేదు, లేదా నేను మధ్యలో చితికిపోయాను, నన్ను మీరు ఆదుకోలేదు, లేదా తోడబుట్టిన వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు తోడబుట్టిన వాళ్ళు ఇవ్వాలంటే వాళ్ళ పార్ట్నర్స్ ఉంటారు, వాళ్ళు ఒప్పుకుంటారా? మంచి వాళ్ళు అయితే చేస్తారు, ఇస్తారు, పోన్లే అని. అది ఎంతవరకు ఇస్తారు, ఎన్నిసార్లు ఇస్తారు? వాళ్ళకంటూ ఒక స్తోమత ఉంటుంది. వాళ్ళు కూడా అంత రిచ్ కాకపోవచ్చు, ఉన్న దాంట్లోనే పాపం ఎంత బీదవాళ్ళు అయినా తోడబుట్టిన వాళ్ళని బాగా చూసుకుంటారండి. ఒకసారి ఎన్నిసార్లు సాయం చేస్తారు. అస్తమానం ఎవరు చూడగలుగుతారు? వాళ్ళకి ఆ కెపాసిటీ ఉండాలి కదా. అది నువ్వు కష్టపడటం, నువ్వు దాచుకోవడం రెండు చేయాలి. అంతే, వయసులోనే కష్టపడాలి అని పెద్దవాళ్ళు చెప్తారు. ఒక 45-50 లోపలే మనం పడవలసిన కష్టం అంతా పడేసి మనం ఏమైనా సేవింగ్స్ చేసుకోవాలా, ఒక ఇల్లు కట్టుకోవాలా, ఒక ప్రాపర్టీ అమర్చుకోవాలా అనేది అప్పటికి ఫిక్స్ అయిపోవాలి. అక్కడి నుంచి కొంచెం నువ్వు నీ ఆరోగ్య రీత్యా కానీ, ఫైనాన్షియల్గా ఎదిగే విషయంలో కానీ డౌన్ అవ్వచ్చు. అప్పుడు సంపాదించాలన్నా సంపాదించలేం కదా, ముందుగానే సంపాదించి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఉన్నది అవగొట్టేసుకుంటారు, రేపు గురించి కానీ గంట తర్వాత గురించి కానీ ఆలోచన ఉండదు. అప్పుడు చూసుకోవచ్చులే. ఎందుకనంటే మనకి వీళ్ళందరూ ఉన్నారు, మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, లేదా బ్యాంకులు కానీ ఇంకోటి కానీ అప్పులు ఇచ్చేయడానికి రెడీగా ఉన్నారు, మనకి ఏ కష్టం రాదు, గట్టినైపోతాం అన్న భరోసాతో గుడ్డిగా ఉంటారు. ఇంకో పక్కకు వద్దాం, ఈ నిజంగా ఈ సిచ్యువేషన్ ఇలా వచ్చింది, నువ్వు వెళ్తావు, వాళ్ళు ఇవ్వరు, లేదంటారు, లేకపోతే ఇప్పుడు కాదులే తర్వాత అంటారు, లేకపోతే నిన్నైతే ఇచ్చేవాడిని ఇప్పుడు నా దగ్గర లేదు, ఏదో ఒకటి జరగచ్చు. అక్కడ కూడా నువ్వు వెళ్ళంగానే ఉంటాయా వాళ్ళ దగ్గర? ఉండవు కదా. అలాంటప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఇన్ని భరోసాలతో ఉన్నావు, నువ్వు బ్యాంకుకి లోన్కి వెళ్తావు, అక్కడ కుదరకపోవచ్చు లోన్ ఇవ్వటం, ఆ లోన్ ఇవ్వరు, నీకు అప్పుడు ఏమైనట్టు? అంత భరోసాగా ఉండకూడదు కదా. నీ కష్టార్జితం, నీ యొక్క ఫ్యూచర్ కోసం నువ్వు ఉంచుకోవాలి, కొంత ప్లాన్ చేసుకోవాలి. నీ పిల్లల చదువులు, లేకపోతే నీకైనా హాస్పిటల్కి ఏమైనా కావచ్చు, లేకపోతే ఎప్పుడైనా ఒక టూర్ వెళ్ళాలి. ఈ ఫండ్ అనేది ఒక సపరేట్ ఫండ్స్ పెట్టుకోవాలి. ఎడ్యుకేషనల్ ఫండ్ పిల్లలకి, ఒక హ్యాపీ ఫండ్, ఒక ఖర్చులు ఏదైనా ఉంటుంది, దానికి అట్లా పెట్టుకుంటూ ఉండాలి. ఒక రిజర్వ్ ఫండ్ ఒకటి పెట్టుకోవాలి. ఏమి ఉండవండి కొంతమందికి, ఇవాళ 10,000 వస్తే 10,000 ఇవాళ రేపట్లో అయిపోవాలి. మరి తర్వాత ఎవరిస్తారు ఈ రోజుల్లో? అంత గుడ్డిగా జనం ఇచ్చేస్తారు అనే దాంట్లో ఉన్నారు అంటే అది ఏ కాలంలో ఉన్నారో మరి వాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా యాక్టివ్గా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డబ్బు సంపాదించడం ఈ రోజుల్లో చాలా తేలిక, అట్ ద సేమ్ టైం డబ్బు నిలబెట్టుకోవటం, డబ్బు సంపాదించడం కూడా కష్టమే. రెండు చెప్తున్నా చూడండి. డబ్బు సంపాదించడం చాలా తేలిక, అదే సమయంలో డబ్బు సంపాదించడం చాలా కష్టం అని కూడా చెప్తాను నేను. తేలిక అని ఎప్పుడంటానంటే, మనం కష్టపడి ఒక జాబ్ని సంపాదించుకున్నప్పుడు దాంట్లో స్కిల్స్ చూపించి మనం జాబ్ చేసుకున్నట్టయితే అది నిలబడుతుంది ఆ జాబ్ అని. డబ్బు సంపాదించడం తేలిక. ఇంకొకటి, ఏ పనైనా మనం సిగ్గుపడకుండా చేయగలటానికి సిద్ధపడినప్పుడు డబ్బు మన చేతికి వస్తుంది, తేలికే కదా. మరి కష్టం అని ఎప్పుడు అంటున్నాను? నువ్వు ఏదైనా సరే పర్టికులర్గా నేను ఇదే చేస్తాను,
నేను ఇది చేయను, నాకు ఇంత వస్తేనే చేస్తాను, ఫలానా వాడు సరిగ్గా ఉంటేనే చేస్తాను, ఎస్ వాడు మంచోడైతేనే చేస్తాను, వాడు నా మాట వినేటట్టయితే నేను చేస్తాను. డబ్బు సంపాదించడం చాలా కష్టం. ఒక నాటికి కాదు, ఏ నాటికైనా కష్టం. నీకు డబ్బు రాదు చేతికి. మనలో ఇన్ని క్వాలిటీస్, ఇన్ని భావాలు ఉంటే ఒక సంస్థ పెట్టిన వాడు దగ్గర మనం తల వంచాలా? అంతే. వాడు తల వంచుతాడు, వాడికి ఏం అవసరం? ఇప్పుడు లేబర్ అనేవాళ్ళు, లేబర్ అంటే వర్క్ చేసేవాళ్ళు, ఒక ఎంప్లాయీ, ఒక సర్వెంట్ అనే కదా అంటాం మనం. వీళ్ళు కాదు ఇంకోళ్ళు ఉంటారు వాళ్ళకి. ఎంతోమంది ఈ రోజుల్లో అన్ఎంప్లాయ్మెంట్, బోల్డ్ మందిని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు కదా. నువ్వెంత వాళ్ళకి? సో డబ్బు సంపాదించడం చాలా తేలిక, డబ్బు సంపాదించడం చాలా కష్టం. ఇది డిపెండ్స్ మన మీద మనమే. ఎస్ కాబట్టి ఆ విచక్షణ అనేది మనకి అది సపరేట్ చేసి చూడగలగాలి. మనం ఎలా ఉంటే మనం డబ్బు సంపాదించగలుగుతాం. అంతేగాని అబ్బో ఇది చాలా కష్టం అని అనుకోకూడదు, అబ్బో చాలా ఈజీ అని అనుకోకూడదు. తేలిక, కష్టం కూడా. దాన్ని నువ్వు ఇచ్చే పెర్ఫార్మెన్స్ని బట్టి, నువ్వు చేసే పద్ధతిని బట్టి, నువ్వు తల వంచుకుని ఉండే పద్ధతిని బట్టి అలా సంపాదించుకున్న డబ్బుని జాగ్రత్తగా దాచుకోవాలి. అది అవగొట్టుకున్నావు అనుకో, అది రెండో దుర్లక్షణం. ఒకటి ఇది, ఎక్కడ పడితే అక్కడ నువ్వు మంచిగా జాబ్ చేయలేకపోవటం, తల వంచలేకపోవటం, ఇంకోటి డబ్బు దాచుకోలేకపోవటం. ఇవన్నీ దుర్లక్షణాలు. నీకు వచ్చే కష్టాలకి వాళ్ళని ఎవరినో ఎందుకంటావు? నువ్వే కదా కారణం. ఎస్ నువ్వే కారణం. నువ్వు ఏం చేసినా ఎదుటివాడి మీద నిందేస్తావు, లేకపోతే నువ్వు కష్టాల్లో ఉంటే వాడు సాయం చేయలేదంటావు, మాట్లాడటం మానేస్తావు, శత్రుత్వాలు చూపిస్తావు. ఏంటిది ఈ పద్ధతి? ఏంటి? కూర్చుని ఎవరికాళ్ళు ఆత్మావలోకనం చేసుకోవాలి. నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నా కష్టాలకి ఎవరు కారణం? నిందించకూడదు. ఇప్పుడు పార్ట్నర్స్ ఉంటారు, వాళ్ళకి భర్త కానీ భార్య కానీ, వాళ్ళు కూడా ఎక్కిస్తూ ఉంటారు. మనం ఇన్ని కష్టాల్లో ఉన్నాం కదా, వాళ్ళు ఎందుకు సాయం చేయరు? సాయం చేయలేని వాళ్ళు నీ వాళ్ళు ఎలా అవుతారు? సొంత మనుషులు కష్టాల్లో ఉంటే సాయం చేయలేని వాళ్ళు ఏం మనుషులు? ఎస్ ఇలా కూడా ఎక్కిస్తారు. అలా ఎక్కించినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు మారిపోతే ఇంకొంచెం శత్రుత్వాలు చేసుకుని ఉన్న బంధాలని దూరం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అసలు కష్టాల్లో ఉన్నప్పుడు మనిషి ఏం చేయాలంటే, ముందు నేనేంటి, నా బుద్ధి ఏంటి, నేను ఏం చేయగలుగుతున్నాను, నా లక్షణాలు ఏంటి, ముందు ఎవరికాళ్ళు టెస్ట్ పెట్టుకోవాలి. ఎస్ ఖచ్చితంగా ఇది చెప్పడానికి తేలిగ్గా ఉంటాయి, భలే చెప్తుంది కూడా అనుకోవచ్చు. కాదండి, మీరు ఇది చేసి చూడండి. మీ కష్టాలకి ఎవరు బాధ్యులు? ఎవరిది? స్వయంకృతం అండి అది, ఎస్ స్వయంకృతం. ఇప్పుడు 10,000 ఉన్నాయి, ఇష్టం పట్టుచీర కొనుక్కొచ్చేస్తాను, ఏం తింటావు? 10,000 ఉంటే నెలంతా తినొచ్చు, పట్టుచీర ఎందుకు నీకు? నీకు ఏది ఇంపార్టెంట్? ఆ ప్రయారిటీ కూడా నువ్వు ఇచ్చుకోలేని అమాయకత్వంలో ఉన్నావా, తెలివి తక్కువలో ఉన్నావా? ఉండి పార్ట్నర్ ఏం చెప్తే అది నువ్వు రిసీవ్ చేసేసుకుని ఇతరుల మీద శత్రుత్వం పాటిస్తే నీ కష్టాలకి వాళ్ళు ఎలా కారణం అవుతారు? నువ్వు Yes. నీకే కదా కారణం. అందుకని ఆలోచించుకోవాలి. నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను, నా దగ్గర ఇంతే డబ్బు ఉంది, దీన్ని ఎలా డివైడ్ చేసుకుని దేనికి ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, ఎలా ముందు దేనికి ఏ కష్టాన్ని గట్టెక్కడానికి Yes. కట్టాలి ఈ డబ్బుని తీసుకెళ్ళి నువ్వు ఆలోచించుకో. బెటర్గా ఇంకా నేను కొంచెం రెండో జాబ్ ఏమైనా చేయగలనా, లేకపోతే ఇంకొంచెం ఎక్కువ కష్టపడగలనా? కొన్ని జాబ్స్ ఉంటాయండి, ఎక్కువ కష్టపడక్కర్లేదు కానీ ఆ పొజిషన్కి అంత ఎక్కువ శాలరీ ఇచ్చే జాబులు ఉంటాయి. అలాంటివన్నీ సెలెక్ట్ చేసుకొని నీకు ఒకవేళ అలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటే ఇలా తెలివితేటలను ఉపయోగించాలి. రెండోది ఏంటంటే ధైర్యాన్ని తెచ్చుకోవాలి, ఒక కాన్ఫిడెన్స్ని తెచ్చుకోవాలి. నువ్వు ధైర్యాన్ని కోల్పోయి ఆధారపడిపోయి నీ మీద నీకే నమ్మకం లేకుండా ఎవరేం చెప్తే అది నమ్మేసి వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేస్తూ జీవితం అయిపోతుందండి. అసలు వాడు బాగుపడే రోజు రాదు. ఎస్ ఉన్నా రానిచ్చుకోడు. ఆడవాళ్ళు అవనండి, మగవాళ్ళు అవనండి. నువ్వు ఎందుకు డ్రిల్లింగ్ ఎందుకు చేయవు? ఆ సమస్య మీద చెయ్యి. నువ్వు చేయలేవు, ఎందుకు సంపాదించలేవు, ఎందుకు దాచిపెట్టలేవు, ఎందుకు నీ కుటుంబాన్ని ఒక ఒడ్డుకు చేర్చుకోలేవు? చేయగలవు. నీ కష్టాలకి నీ స్వయంకృతానికి ఎవ్వరూ కాదు. ఎప్పుడంటే సహాయం చేస్తారు, కొంత చేస్తారు కదా. అంతే. ఏమండి 10,000 ఉంటే ఇవ్వండి, లేకపోతే నాకు ఇవాళ అవసరం ఏందండి 1,00,000 రూపాయలు ఇవ్వండి, ఈ పద్ధతుల్లో నేను తీర్చేస్తాను, దానికి ఏదో నోటు రాసుకుంటారు, జరుగుతాయి. ఒక పద్ధతులు ఉంటాయి. అట్లా కాదు అస్తమాను మాటిమాటికి అదేంటి నీ లేజినెస్సా, నీ నిర్లక్ష్యమా, నాకు అవసరం లేదులే వాళ్ళే చేస్తారు అనే భరోసాదేమా? ఇవన్నీ కూడా నీ పతనానికే. నీ సమస్యకి పరిష్కారం నీవే చేసుకో. నీకు చేత కాలేదు, ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎక్స్పర్ట్స్ అంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని అడుగు సలహా. నీకు చేత కాకపోతే కొంతమంది ఉంటారు అన్నీ తెలుసు కానీ కదలరు. ఇక వాళ్ళకి దేవుడే దిక్కు. మెయిన్ వాళ్ళే ఎక్కువ ఉంటారు మేడం, అన్ని తెలిసిన వాళ్ళే. కదపండి, పెద్ద ఫిలాసఫీ చెప్తారు వీళ్ళు బాబోయ్.
అందుకని అది ఇంకా వాళ్ళని భగవంతుడు బాగు చేయగలడా ఏమో క్వశ్చన్ మార్క్. సో మనం అంటే ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది కరెక్ట్ గా మనం చేసుకో దేనికైనా సరే, నాట్ ఓన్లీ ఫినాన్షియల్. అవును ఒక ప్లానింగ్ లో వెళ్ళినప్పుడు మన ఎదుటి వ్యక్తిని నిందించాల్సిన అవసరం లేదు. అంతే లేదు, కదా అంతే. వాళ్ళకి ఇంకా గిల్టీ కూడా ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి Yes. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది వాళ్ళకి. బాగా చెప్పాను కదా అన్నీ తెలుసు వాళ్ళకి, అన్ని క్వాలిఫికేషన్స్ వాళ్ళలో ఉంటాయన్నమాట. Yes. 10 మందికి చెప్తారు, పెళ్ళిళ్ళు కుదురుస్తారు, ఎవరైనా కొట్టుకుంటుంటే న్యాయం చెప్తారు, తీర్పు చెప్తారు, ఎవరన్నా బాధలు పడుతుంటే ఎలా ఉండాలి అలా ఉండాలి చెప్తారు. వీళ్ళు మాత్రం ఉండరు. థ్యాంక్ యూ మ్యామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.